హైదరాబాద్లోని ఓ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. ప్రారంభ ఉపన్యాసాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతిసారి ఒక పీసీసీ అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో. అయితే అందులో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను సీఎల్పీ సమావేశంలో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కూడా ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కూడా సీఎల్పీ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతోనే ఈ సమావేశానికి ప్రాధాన్యత చేకూరింది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ప్రభుత్వాన్ని ప్రజల ముంగిట్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఏ విధంగా సన్నద్ధం కావాలి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించే దిశగా పార్టీ ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ సీఎల్పీ సమావేశంలో చర్చించినట్లు కూడా తెలిసింది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగింది. అందులో కొన్ని సూచనలు సలహాలని కూడా తీసుకొచ్చి వాటిని సీఎల్పీ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, పార్టీ డీసీసీ అధ్యక్షులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మధ్యలో వ్యత్యాసం ఏమాత్రం ఉండకూడదు. ప్రభుత్వాన్ని కలుపుకొని పార్టీ వెళ్ళాలి, పార్టీని కలుపుకొని ప్రభుత్వం వెళ్ళాలి. ఈ రెండు కూడా జోడెద్దులాగా దూసుకొని వెళ్ళాలి. ప్రజల ముంగిట్లోకి సంక్షేమ పథకాన్ని తీసుకెళ్ళాలి, ప్రజలకు చేరువగా పార్టీ ఉండాలి. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకునే ఈ సీఎల్పీ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కూడా హాజరయ్యారు. వాళ్ళంతా కూడా ఈ పీసీసీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు కావచ్చు, దిశానిర్దేశాన్ని కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్నటువంటి అంటే ఇప్పటి వరకైతే పీసీసీ అధ్యక్షుడు, సీఎం కూడా ఒక్కరే కావడం, అటు ప్రభుత్వాన్ని పార్టీని నడిపించే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి కావడం ఒకవైపు ఉండేది. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు వేరు, సీఎం వేరు కావడం వల్ల రెండు కలుపుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ కూడా పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఎటువంటి విభేదాలు, ఎటువంటి మధ్య వ్యత్యాసాలు కూడా రావద్దన్న ఉద్దేశంతో వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా పీసీసీకి అయితే ఒక దిశానిర్దేశం చేయడంలో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్తున్నారు. ఇక ముఖ్యంగా వీళ్ళకున్నటువంటి పెద్ద టాస్క్ అని కూడా చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాబట్టి వీటికి సంబంధించినటువంటి దిశానిర్దేశం కూడా చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 4 ఎమ్మెల్యేలు, అరకపూడి గాంధీ కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళు కూడా సీఎల్పీ సమావేశానికి హాజరైనట్లు చెప్తున్నారు. మరి గతంలో కొద్ది రోజుల క్రితం అయితే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు అరకపూడి గాంధీ చెప్పారు. మరి దానికి సంబంధించి పార్టీలో సీఎల్పీ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే అన్ని ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మరొక వైపు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అన్నింటినీ కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయూ.